గైస్ ఈ వీడియోలో మనం ఫ్లిప్కార్ట్ నుంచి ఏ విధంగా లోన్ తీసుకోవచ్చో తెలుసుకోబోతున్నాం. సో వీడియో పూర్తిగా చూడండి, అందరికీ విషయం తెలిస్తే వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. అంతేకాకుండా మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ గ్రూప్స్లో ఈ విధంగా ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఇది పిన్ చేసి కూడా ఉంది. సో ప్రతి ఒక్కరు ఇది ఒకసారి చెక్ చేయండి, ఎందుకంటే మనం ఫ్రీగా రన్స్ పొందొచ్చు. వాటితో కొన్ని కూపన్స్ పొందే అవకాశం ఉంది. అప్ టు 300 క్యాష్ బ్యాక్ మనకు వచ్చే అవకాశం కూడా ఉంది. సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు, ఇది ట్రై చేయండి. ఎవ్రీడే కనుక లింక్ ఓపెన్ చేసినట్టయితే మీకు అక్కడ రన్స్ ఎర్న్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన టిప్స్ వచ్చినా ట్రిక్స్ వచ్చినా నేను మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానల్స్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు మంచి బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. ఇక మీరు ఇప్పుడు ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ ఓపెన్ చేసినట్టయితే మీకు టాప్లోనే పే అని కనిపిస్తుంది, ఇక్కడ ట్యాప్ చేయండి. ఈ పేజ్లో కనుక మీరు కొంచెం కిందకి స్క్రాల్ చేస్తే మీకు ఈ విధంగా లోన్ అగెన్స్ట్ మ్యూచువల్ ఫండ్ అని ఉంటుంది. ఈ పర్టికులర్ ఫీచర్ను ఉపయోగించుకొని మీ మ్యూచువల్ ఫండ్ని ఎమర్జెన్సీలో విత్డ్రా చేయకుండా అలాగే ఉంచి దానిపై మీరు లోన్ పొందొచ్చు. సో ఇప్పుడే మీకు మ్యూచువల్ ఫండ్ లేకపోయినా కానీ వీడియో కొంచెం ఎవరో చూడండి, ఎలాంటి ఛార్జెస్ ఉన్నాయి, ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి, డీటెయిల్స్ అన్ని కూడా తెలిస్తే ఆ తర్వాత మీరు కావాలంటే ఎప్పుడైనా ఫ్యూచర్లో ఉపయోగించుకునే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఇక్కడ కనుక ట్యాప్ చేసినట్టయితే లోన్ అగెన్స్ట్ మ్యూచువల్ ఫండ్స్ అని చెప్తున్నారు. అంటే మ్యూచువల్ ఫండ్ని యూజ్ చేసుకొని వీళ్ళు మనకి ఎలిజిబిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తారన్నమాట విత్ ఇన్ 15 seconds. నేను ఆల్రెడీ ఇది ఒకసారి ఓపెన్ చేయడం వల్ల ఇక్కడ నా ఫోన్ నెంబర్ అండ్ పాన్ కార్డు ఉండడం వల్ల ఇది ఆల్రెడీ చెక్ చేయడం అయితే జరుగుతుంది. బట్ మీరు కనుక ఫస్ట్ టైం ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ మీకు మీ ఫోన్ నెంబర్, పాన్ నెంబర్ ఎంటర్ చేయమనే అవకాశం ఉంది. అవి ఎంటర్ చేసిన తర్వాత మీకు ఎలిజిబిలిటీ వస్తుందన్నమాట. ఇక కిందకి స్క్రాల్ చేసినట్టయితే ఇంట్రెస్ట్ ఎంత పడుతుందో ఆ డీటెయిల్స్ చూపిస్తున్నారు. అలాగే 0 ప్రీ పేమెంట్ ఫీజు అంటున్నారు. సో మీరు ముందుగానే పేమెంట్ చేస్తే దానికి సంబంధించి ఎలాంటి ఛార్జెస్ ఉండవు. అలాగే విత్డ్రా ఫ్లెక్సిబిలిటీ అని ఉంది. విత్డ్రా యాజ్ పర్ యువర్ నీడ్ అండ్ పే ఓన్లీ యాజ్ పర్ యూజేజ్ అని ఉంది. సో మీకు ఎంత ఎలిజిబిలిటీ ఉందో అంతా తీయకుండా మీకు ఎంత నీడ్ ఉందో అంత మీరు విత్డ్రా చేయొచ్చు. అలాగే 100% డిజిటల్ ప్రాసెస్ అని చెప్తున్నారు. సో ఎలాంటి డాక్యుమెంటేషన్ ఉండదు, అంతా ఫోన్ జరిగిపోతుంది కాబట్టి అదొక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఇక ఇది ఏ విధంగా వర్క్ అవుతుందో అది కూడా చూపించడం జరిగింది. మన క్రెడిట్ లిమిట్ అనేది చెక్ చేయడం జరుగుతుంది. అలాగే కేవైసీ అనేది ఇన్స్టెంట్గా జరిగిపోతుంది. ఎలాంటి పేపర్ వర్క్ అయితే అవసరం లేదు. అసెట్స్ కూడా ప్లెడ్ చేయవలసి ఉంటుంది. యాక్చువల్గా మన మ్యూచువల్ ఫండ్సే వీళ్ళకి ప్లెడ్ చేస్తున్నాం, దానిపైన వీళ్ళు మనీ ప్రొవైడ్ చేస్తారనమాట. అంతేకాకుండా విత్డ్రా అండ్ పే యాజ్ పర్ రిక్వైర్మెంట్ అని ఉంది. అంటే మనకి ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంతే మనం విత్డ్రా చేసుకోవచ్చు. అలాగే హిడెన్ ఛార్జెస్ ఏమి లేవని కూడా చెప్తున్నారు. ఇక మీరు ఒకసారి మీ పాన్ నెంబర్ ఇంకా ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ చేసినట్టయితే మీకు ఎంత క్రెడిట్ లిమిట్ ఉందో అది ఇక్కడ చూపిస్తారనమాట. బట్ ప్రస్తుతానికి నాకైతే 0 రూపీస్గా చూపిస్తుంది. మీకు 0 కాకుండా వేరే అమౌంట్ చూపించినా కానీ మీరు లోన్ పొందాలి లేదా లోన్ అప్లై చేయాలంటే అట్లీస్ట్ మీకు క్రెడిట్ లిమిట్ అనేది 25,000 ఉండాలి. అలా అయితేనే మీరు ఇక్కడ నుంచి లోన్ అప్లై చేసుకోగలరు. ఇక ఇదే పేజ్లో కింద మనకి క్రెడిట్ లిమిట్ ఫర్ యువర్ పోర్ట్ఫోలియో అని చూపిస్తారు. ఇక్కడ మనకి టోటల్ పోర్ట్ఫోలియో వాల్యూ ఎంత ఉందో చూపిస్తారు. అలాగే నాన్ ఎలిజిబుల్ పోర్ట్ఫోలియో అని ఉంటుంది, అది కూడా చూపించడం జరుగుతుంది. ఇక డీమ్యాట్లో ఎంత ఉందో అది కూడా చూపించడం జరుగుతుంది. బట్ ఏదేమైనప్పటికీ మీకు ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం టాప్లోనే ఇక్కడ చూపిస్తారనమాట. సో మీరు అక్కడి నుంచి ఎంత అమౌంట్ కావాలో అంత మీరు తీసుకునే అవకాశం ఉంది. బట్ ప్రస్తుతానికి నేనైతే ఎలిజిబుల్ కాదు కాబట్టి నేను ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళలేకపోతున్నాను. బట్ మీలో ఎవరైనా అమౌంట్ కావాలనుకుంటే మాత్రం మీ మ్యూచువల్ ఫండ్ని అలాగే ఉంచి ఈ ప్రాసెస్లో మనీ అయితే పొందే అవకాశం ఉంది. అలాగే పేపర్లెస్ ప్రాసెస్ కాబట్టి మరింత ఈజీగా మీ ఫోన్ నుంచే ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. డీటెయిల్స్ మీకు అర్థమయ్యి అనుకుంటున్నాను. మీరు ఎవరైనా ఆల్రెడీ ఈ విధంగా లోన్ తీసుకున్నా తప్పనిసరిగా మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. అలాగే నేను ఏమైనా ఇంపార్టెంట్ డీటెయిల్స్ మిస్ చేసిన కామెంట్ చేయండి, వీడియో చూసే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఇక విషయం అందరికీ తెలిసాలి. వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మరొక అప్డేట్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.